ఏపీలో టమాటా రేట్లు ఒక్కసారిగా ఢమాల్మన్నాయి. దీంతో అటు రైతులు ఇటు వినియోగదారుల్ని ఆదుకునేందుకు ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఏపీలో టమాటా రేట్లు పడిపోయాయి. కిలో 5 రూపాయలలోపే పలుకుతున్నాయి. రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. 25 నుంచి 30 కేజీల టమాటా బుట్టను 100 రూపాయలకు అమ్ముతున్నా ఎవరూ కొనడం లేదని వాపోతున్నారు రైతులు. కష్టపడి పండించిన టమాటాను పొలాల్లో వదిలేలేక గిట్టుబాటు ధర పొందలేక నానా అవస్థలు పడుతున్నారు. టమాటా రైతుల ఆవేదనపై టీవీ9 కథనం ప్రసారం చేసింది. కదిలి వచ్చిన ఏపీ సర్కార్ టమాటా రైతులను ఆదుకునేందుకు నడుం బిగించింది. టమాటా రైతులకు గిట్టుబాటు రేటు కల్పించేందుకు చర్యలు ప్రారంభించింది. టమాటాలు ఎక్కువగా పండే చిత్తూరు, అనంతపురం, కర్నూలు, విజయనగరం జిల్లాలో టమాటాను కిలో 8 రూపాయల చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేసింది. టమాటాల్ని విజయవాడ, విశాఖ, రాజమండ్రి, గుంటూరు రైతు బజార్లలో కిలో 10 నుంచి 15 రూపాయలకు విక్రయించింది. ఇలా 1000 క్వింటాల వరకు రైతుల నుంచి కొనుగోలు చేసింది. రైతుల నుంచి మరో 102 మెట్రిక్ టన్నుల టమాటా కొనుగోలు చేయాలని కలెక్టర్లకు ఏపీ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. టమాటాల్ని కేంద్రం సహకారంతో తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల్లో విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. రైతుకి కిలో వచ్చేసి ఒక 15 రూపాయలన పోతే పెట్టుబడులు పోయి దాన్ని ఒక రైతు కూలిగానే మిగులుతుంది. తమకు గిట్టుబాటు రేట్లు కల్పించడంతో పాటు టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు, జ్యూస్ ఫ్యాక్టరీలని నెలకొల్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.